మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పేరు బొడి సుజన్ కుమార్ అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పశ్చిమ గోదావరి జిల్లా కో కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాను. నేను ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేసిన వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయిస్తుంది. కుట్రపూరితమైన కేసులు బనాయిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తెలియజేస్తున్నామనే నెపంతో మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది చాలా దారుణం అండి. మేము ఇటువంటి అక్రమ కేసులు కానీ ఇటువంటి అక్రమంగా పెడతాం కానీ కదా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎవరి మీద చేయలేదు. కార్యకర్తల మీద కానీ గత నాయకుల మీద కానీ. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టమైన సంకేతాలే ఈ అక్రమ కేసులు, కుట్రపూరితమైన కేసులు. ఎక్కడైతే మొత్తం అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అన్నింటిలో కూడా నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాని ఆపడం వాళ్ళ తరం కావట్లేదు. ప్రభుత్వం ఒక వైఫల్యాలను మేము ప్రజల్లోకి నిమిషాల్లో తీసుకెళ్తున్నాం అనే ఒకే ఒక్క కారణం చేత మా గొంతు నొక్కాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. మమ్మల్ని అత్యంత దారుణంగా ఈరోజు నేను హ్యాండిక్యాప్ని నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. నాకు కనీసం 2 మనుషులు ఉంటే కానీ నేను కనీసం బాత్రూంలో కూడా వెళ్ళలేని పరిస్థితి. నా మీద కూడా అక్రమ కేసు బనాయించి నన్ను రమ్మని చెప్పి వీళ్ళు ఇంటిమేట్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఇది ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఈ నాయకులందరూ గ్రహించాలి. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఖచ్చితంగా బలపరుస్తాం. ప్రభుత్వ వైఫల్యాలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఎండగడతాం. మీరు మా గొంతు నొక్కే కన్నా ప్రజలకి మేలైన పరిపాలన అందిస్తే ప్రజలే మీకు ఇదిగా ఉంటారు తప్ప మా గొంతు నొక్కి మీరు రాకేశ పాలన చేద్దాం అనుకున్న అది ఎప్పటికీ అవ్వదు, అది ఎప్పటికీ సాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల కుటుంబాలు వెలుగులు నింపారు. అలాంటి ఆయన కోసం మేము ఎంతవరకు తెగిస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనకడిగే ప్రసక్తి లేదు. ఆయన నాయకత్వం ఖచ్చితంగా బలపరుస్తాం. మీరు ప్రభుత్వం చేసే ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం చేసే అక్రమాలు, కుట్రలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయడం మా ధ్యేయంగా, లక్ష్యంగా. ఇక ముందు ఇంకా గట్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.